Hi guys, what's up? Hello, guys. I think all doing I was a good ఇప్పుడు మమ్మీ డాడీ బయటికి అయితే షార్ట్ రైడ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్ లైక్ కామెంట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ 4 years తర్వాత నేను నా వైఫ్ ఒక షార్ట్ రైడ్కి వెళ్తున్నాం. 4 years నుంచి అసలు నా వ్లాగ్లో ఎక్కడ కనపడలేదు. ఊటీ రైడ్ తర్వాత ఇవ్వలేదంటే కనిపించే టైం రాలేదు. సో 4 years తర్వాత మళ్ళీ నా వైఫ్ని వ్లాగ్లో ఇంట్రడ్యూస్ చేసిన శ్రవంతి. సో ఇప్పుడు మేము ఒక షార్ట్ రైడ్కి వెళ్తున్నాం అండ్ ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి. కొంచెం అక్కడికి వెళ్ళేసి వస్తామంట. ఈరోజు వ్లాగ్ అదనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన మోటో వ్లాగ్నే స్టార్ట్ చేద్దాం. గైస్ ఈరోజు అయితే సండే. సో ఇప్పుడే చిత్ర మెయిన్ రోడ్ మీకు ఎక్కిన. ఈరోజు వచ్చేసి ఒక చిన్న షార్ట్ రైడ్ అని చెప్పొచ్చు. సో కొంచెం ఇప్పుడు నాయిస్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జోన్ కాబట్టి మనం ఒక మేడ్చల్ దాటాక ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను షార్ట్ రైడ్ది. సో ఇప్పుడు మనమైతే ఫ్యూల్ కొట్టించాలి. బండిలో ఉంది పోతుంది, ఒక 100 kilometers వెళ్తుంది. సో ఎందుకైనా మంచిదని కొట్టిద్దాం. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ కంపెనీ అవుట్లెట్ అనమాట. మేడ్చల్ దాటాక 723 కొట్టాం. 723 కార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మోటో వ్లాగ్. ఇప్పుడే ఒక 723 రూపీస్ అయితే పెట్రోల్ అయితే కొట్టించిన మేడ్చల్ దాటినాక. చిత్ర నుంచి స్టార్ట్ చేస్తే టూ మనీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, టూ మనీ ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ డస్ట్. సో దానివల్ల అక్కడ నుంచి వ్లాగ్ చేయలేదు. ఇప్పుడే మేడ్చల్ దాటాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక్కడ ప్రియదర్శిని ఉంది. సో ప్రియదర్శినిలో టిఫిన్ చేసి మనం వెళ్దాం. సో ఇప్పుడే ఒక ప్లేట్ వడ చెప్పాము, ప్లేట్ పూరి, ప్లేట్ సాంబార్ ఇడ్లీ కదా, సాంబార్ ఇడ్లీ చెప్పాము. సో టిఫిన్ అయితే చెప్పాము. ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ పూరి. సో ఆఫ్టర్ సూపర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ మన రైడ్ అనేది స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర నుంచి ఒక 70 kilometers దూరంలో చేగుంట తర్వాత అండ్ రామాయణపేట్కి ముందు కసల్పూర్ అనే విలేజ్లో నేను ఒక 146 square yards ప్లాట్ అయితే తీసుకున్నా. సో వ్యూ చూడండి, ఆర్చ్ చాలా బాగుంటుంది. సో ఇప్పటికీ ఆ ల్యాండ్ చూడడానికి ఒకసారి వెళ్ళాను. తర్వాత ఈసీ దించడానికి రామాయణపేట రిజిస్టర్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళాను. మొత్తం ఒక ఈ రోడ్లో వేరే వెంచర్స్లో కూడా ప్లాట్ చూడడానికి ఆల్మోస్ట్ 3 times వెళ్ళినా. ఇది 4th time అనమాట. సో ల్యాండ్ కొన్నా కానీ ఫ్యామిలీకి అయితే చూపించలేదు. సో ఫ్యామిలీకి చూపించాలి అనే ఉద్దేశంతో ఈ ఒక షార్ట్ రైడ్ చేస్తున్నా. అట్లాగే ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాలి, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. సో అది కూడా ఎక్కడికి వెళ్ళాలైనా చెప్తా. సో ఇప్పుడైతే ఒక 35 kilometers వచ్చిన. ఇంకొక 35 kilometers ఉంది ఆ వెంచర్కి. వెంచర్ పేరు వచ్చేసి సుకృతం హైవే సిటీ అనమాట. సో చెప్తా అక్కడికి వెళ్ళాక ఏంటి ఆ వెంచర్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఎంత కొన్నాను అనేది చెప్తా. సో ఫస్ట్ టోల్ గేట్ ఈరోజు మనది. ఇది ఒక్కటే టోల్ గేట్, ఇంకా మనకి దీని తర్వాత ఏం టోల్ గేట్ లేదు. మనోహరాబాద్ టోల్ గేట్ ఇది. సో మన వెంచర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడే ఎక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. యాక్చువల్లీ ఎంట్రన్స్ అక్కడ ఆర్చ్ ఉంటుంది, అక్కడ ముందుకు వెళ్ళాక ఇది ఇంకొక గేట్ అనమాట. ఆర్చ్ ఏమో ముందు సైడ్ ఉంటుంది,
సో అక్కడ ఇట్లా చెట్లన్నీ ఉన్నాయని అక్కడ నుంచి ఎంట్రన్స్ బంద్ చేశారు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సుకృతం హైవే సిటీ వెంచర్ నేమ్. సో ఇది మన వెంచర్. ఒక రౌండ్ అయితే అలా వేసొద్దాం వెంచర్కి. మన ప్లాట్ ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది వాటర్ ట్యాంక్ అనమాట ఈ వెంచర్కి. ఇది పార్క్. ఇది వెంచర్ ఎండ్ అనమాట, ఇంకా డెడ్ ఎండ్. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. అంటే వెంచర్ మెయింటెనెన్స్ చేస్తారన్నమాట, ఇదంతా క్లీన్ చేస్తారు. ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఇది పార్క్ ఎంట్రన్స్. మన ప్లాట్ దగ్గరికి వెళ్తాం. సో మీకు అక్కడ గేట్ కనబడుతుందా, అదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో అలా మనం ఇందాక గేట్ దగ్గర నుంచి వచ్చి ఇట్లా రావాలని, కాకపోతే అక్కడ అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ ఆర్చ్, మెయిన్ ఎంట్రన్స్ ఇది వెంచర్కి. సో మనము మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకున్నాక ప్లాట్ నెంబర్ 21 మనదనమాట. సో ఇది 24, 22, 21 ఇది మనది. కాకపోతే రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి నేమ్ బోర్డు రాలేదు. గైస్ ఇదే మన వెంచర్. సో తీసుకున్న ప్లాట్ వచ్చేసి ప్లాట్ నెంబర్ 21 సుకృతం హైవే సిటీ. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పండి. ఇది వచ్చేసి 4 acres. 4 acresలో ఒక 40 or 50 ప్లాట్స్ చేశారు. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 456 నుంచి స్టార్టింగ్. ఈ వెంచర్లో ఇంకొక 2 ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయి. వచ్చి ఒక అబోవ్ 300 ఉన్నట్టున్నాయి అవి బిట్స్ వచ్చేసి. అవి కూడా కార్నర్ బిట్స్ ఏవో ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు పిన్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను. నా పేరు చెప్తే కొంచెం బెస్ట్ ప్రైస్ ఇస్తారు. కాకపోతే ఈ వెంచర్లో అయితే 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళవి ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి, రీసెంట్గా చాలా ఓపెన్ అయ్యాయి ఇదే హైవేలో. మన సుచిత్ర టు చేగుంట రామాయణపేట వరకు వీళ్ళవి ఒక 7-8 వెంచర్స్ ఉన్నాయి. సో అవి ఇది డెడ్ ఎండ్ అంటే ఇది లాస్ట్ అనమాట. కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చిందనమాట నాకు. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పంపిస్తాను. సో నా తరపు నుంచి వెళ్తే మీకు ఒక వాట్ ఎవర్ కన్సెషన్ అయితే ఉంటుంది, డిస్కౌంట్. ఇదనమాట మన వెంచర్. ఇందాక బైక్ వ్యూలో కూడా చూసారు కదా, చాలా బాగుంది ప్రజెంట్గా. సో ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ పోల్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటుంటే వెనక పోల్స్ కనబడుతున్నాయి కదా, రోడ్స్ ఉన్నాయి. సో ప్రతి ప్లాట్కి వాళ్ళు నేమ్ బోర్డు కూడా ఇస్తున్నారు. నాదైతే రీసెంట్గా రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇంకా నేమ్ బోర్డు అయితే రాలేదు, బ్లాక్గా ఉంది. అది ఒక 3 months or 2 monthsలో నేమ్ బోర్డు పెయింటింగ్ చేస్తారనమాట. ఈ వెంచర్ వచ్చేసేసి రోడ్ కానుకొనే ఉంటుంది, హైవే నాగ్పూర్ హైవేకి ఆనుకొని ఉంటుంది. మీకు వెనక చూసినట్టయితే వెహికల్స్ కనబడుతున్నాయి కదా, అది నాగ్పూర్ హైవే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, మన రిలేటివ్స్ ఇంటికి. అది వచ్చేసి నర్సాపూర్. ఇక్కడ నుంచి 50 kilometers ఏదో ఉంది. ఇంకా మనము ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది టైము. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. అక్కడికి వెళ్ళడానికి మనకు 1 hour అనే పడుతుంది. నర్సాపూర్కి ఓన్లీ ఎన్ని కిలోమీటర్స్ వచ్చి 3.5 kilometers. సో వీ విల్ రీచ్ సూన్. చాలా ఇయర్స్ తర్వాత నర్సాపూర్ వచ్చాం. మా హస్బెండ్ వస్తూనే ఉంటారు.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మోటో బ్లాగ్. సో ఈ సండే రైడ్కి ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దాం అనుకుంటున్నా, వీకెండ్ రైడ్కి. యాక్చువల్లీ చెప్పాను కదా నర్సాపూర్ వెళ్తున్నానని. నర్సాపూర్ వెళ్ళాను రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. తాతయ్యకి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట. సో మేజర్గా అయితే ఈరోజు ప్రోగ్రామ్ అదే, తాతయ్యని చూడాలని. సో తాతయ్యని చూసేసి అక్కడ ఏం వ్లాగ్ చేయలేదు, బాగుండదని చెప్పేసి తాతయ్యని చూసి ఇప్పుడే రిటర్న్ బయలుదేరాము. సో అక్కడే లంచ్ చేసాము తాతయ్య వాళ్ళ ఇంట్లో. టైం వచ్చేసి 5 అవుతుంది, ఇప్పుడు 5:25 అవుతుంది. సో ఇది వచ్చేసి నర్సాపూర్ అడవి, నర్సాపూర్ ఫారెస్ట్. మనకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు ఫారెస్ట్. సో మీకు ఇందాకటి విజువల్స్ నచ్చాయి అనుకుంటున్నాను. కొన్ని షార్ట్స్ ఏమో డీజే కెమెరాకి, మన యాక్షన్ కెమెరాకి వచ్చిన స్టిక్తో తీశాను. సో అక్కడ వెంచర్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మోటో బ్లాగ్ అయితే ఏం చేయలేదు, రైడ్ ఎంజాయ్ చేస్తూ వచ్చాము, ఇంకా మోటో బ్లాగ్ ఏం చేయలేదు. సో ఇది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనమాట, రీసెంట్గా ఓపెన్ చేశారు. ఒక పైకి ఒక టవర్ ఉంటుంది, వ్యూ పాయింట్ అనమాట. సో ఎవరైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడైతే టైం అయిపోయిందని మేము వెళ్ళట్లేదు, నేను కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ నర్సాపూర్ అడవికి వెళ్తే ఈ కోతులు, టూ మచ్ కోతులు ఉంటాయి అసలు. మొత్తం ఈ 10 కిలోమీటర్స్ మీరు కోతులను చూడొచ్చు. కాకపోతే కోతులకి ఏంటంటే మనము ఫీడింగ్ చేయొద్దు రోడ్డు పైన, ఎందుకంటే అవి తినటానికి వస్తాయి కదా, యాక్సిడెంట్ అవుతాయి. సో దయచేసి మీరు ఎప్పుడు కానీ అనిమల్స్కి మీరు రోడ్ పైన ఫీడ్ అస్సలు చేయొద్దు. మీరు నర్సాపూర్కి వస్తే మీరు చూడాల్సిన ప్లేసెస్ అయితే 2 నేను చెప్తా. అంటే ఈరోజు నేను విజిట్ చేశాను, ఒకటైతే నేను చేయలేదు, కాకపోతే విన్నాను, ఓకే, బట్ వెళ్ళొచ్చు. ఒకటి అర్బన్ పార్క్, నర్సాపూర్ అర్బన్ పార్క్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నర్సాపూర్ చెరువు ఉంది, ఆ చెరువుని విజిట్ చేయండి. చెరువు అనుకునే ఒక పార్క్ లాగా చేశారు. ఆ పార్క్లో పిల్లలకు కావాల్సిన గేమ్స్ అవన్నీ ఉన్నాయి, ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి అనమాట. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ ఒక 4 కల్లా వెళ్తే 4:30 కల్లా వెళ్ళి 6:30 వరకు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, వ్యూ బాగుంది, అదొక్కటి చూడండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అంతే గైస్. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్.